ఆడవాళ్ళు వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తారు కానీ వెయిట్ ఎందుకు పెరుగుతుందో ఆలోచించరు. అదే వాళ్ళ పెద్ద మిస్టేక్. ఎందుకంటే మనము ఫస్ట్ బాడీలో కొవ్వు పెంచకుండా చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ మీకు ఒక అప్పు ఉంటే ఇంకా అప్పులు చేయకూడదు. ఫస్ట్ మొదటి అప్పుని తీర్చి తర్వాత లోన్ తీసుకోవాలి. సో కొవ్వు విధానం కూడా అంతే. మీరు 1 కిలో కూడా పెరగకుండా 1 year ఉన్నారు అంటే మీరు 5-6 కిలోలు తగ్గించినట్లే. సో వెయిట్ నాట్ గెయినింగ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ లాస్. దాని తర్వాత మీరు చేయాలి. కానీ లేడీస్ అందరూ ఏం చేస్తారంటే చాలా వరకు నేను వెయిట్ లాస్ అయిపోవాలి, ఈ మంత్లో 3 kilos తగ్గిపోవాలి, అన్నం మానేస్తాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, భయంకరంగా ఈ రోజే 3 గంటలు నడిచేసి. అలా చేయకూడదు. అతివృష్టి అనావృష్టి వృష్టి ధూర్త లక్షణం అన్నారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ని ఫాలో చేయాలి. తప్పులన్నీ సింపుల్ షుగర్స్ని తగ్గించుకోవాలి, నూనెని కంట్రోల్ చేసుకోవాలి, టైంకి తినాలి, పిండి పదార్థాలు ముఖ్యంగా రైస్, రోటీ, రాగి, ఏదైనా ఏం సీరియల్ మీరు తింటున్నారు ధాన్యం, దాన్ని రోజు తినేదానికంటే కొంచెం తక్కువ చేసుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. ముఖ్యంగా మీ డిసీజెస్, డయాబెటీస్, డెఫిషియన్సీస్, ఇంకేదైనా థైరాయిడ్, వీటిని కంట్రోల్లో చేసుకోకపోతే ప్యాథలాజికల్గా మీ వెయిట్ కంట్రోలే కాదు. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. డోంట్ డూ సచ్ మిస్టేక్స్.